నారీ శక్తి వందన్ అధినియం లేదా ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ 2023 ఇది 106వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ బేసిస్ మీద వచ్చింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే లోక్సభ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉమెన్కి 33% రిజర్వేషన్ కల్పించాలి అని. దీంట్లో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. అయితే ఈ సీట్స్ అనేవి రొటేషనల్ బేసిస్ పైన డిసైడ్ చేయాలి అన్నారు. ఈచ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి ఈ సీట్స్ అనేవి మారుతూ ఉంటాయి. అయితే దీన్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు అంటే 2023 ఈ చట్టం వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి సెన్సెస్ ఆధారంగా తీసుకొచ్చే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో 2023 తర్వాత జరుగుతున్న సెన్సెస్ ఇప్పుడు 2026-27లో జరుగుతుంది. ఈ పర్టికులర్ సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరిగితే ఆ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ తర్వాత నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి మారొచ్చు. ఆ మారిన నెంబర్ ఆఫ్ సీట్స్లో ఉమెన్కి 33% లోక్సభ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కల్పించాలి అనేది ఇందులో చెప్పారు. ఇది కాకుండా దీనికి ఒక సన్సెట్ క్లాజ్ కూడా ఉంది. సన్సెట్ క్లాజ్ అంటే ఇది పెరెన్నియల్ కాదు, అంటే పర్మనెంట్ కాదు. ఒక 15 సంవత్సరాల పాటు దీన్ని కల్పించాలి. ఆ తర్వాత పార్లమెంట్ దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నారు. సో ఎప్పటి నుంచి 15 సంవత్సరాలు అంటే ఇంప్లిమెంటేషన్ మొదలైన తర్వాత 15 ఏళ్ల పాటు దీన్ని కంటిన్యూ చేయాలి. ఆ తర్వాత పార్లమెంట్ దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్ మళ్ళీ మనం SC/ST రిజర్వేషన్తో కలిపి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీస్కి కొన్ని సీట్స్ ఆల్రెడీ అలొకేట్ చేస్తారు. ఎందుకంటే SCస్కి STస్కి ఆల్రెడీ పార్లమెంటరీ సీట్లలో అలాగే అసెంబ్లీ సీట్లలో రిజర్వేషన్ అనేది ఉంది. సో వాళ్ళకి ఏవైతే సీట్స్ అలొకేట్ అయ్యాయో అందులో 33% SC ఉమెన్కి ఇవ్వాలి. అలాగే STస్కి ఏవైతే సీట్స్ అలొకేట్ అవుతున్నాయో రిజర్వ్ అవుతున్నాయో అందులో 33% ఉమెన్కి కేటాయించాలని కూడా ఈ పర్టికులర్ చట్టంలో క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే నిన్న మన పార్లమెంట్లో ఏం జరిగిందంటే ఈ చట్టాన్ని మార్చే ప్రయత్నం చేశారు. అంటే 2023 తర్వాత జరిగిన సెన్సెస్ దాని తర్వాత వచ్చే డీలిమిటేషన్ ఆధారంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పాం. కానీ నిన్న ఒక ఫెయిల్డ్ అటెంప్ట్ జరిగింది పార్లమెంట్లో. ఏం చేశారంటే 2021 సెన్సెస్ ఆధారంగానే దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అనేది చేశారు.